రైట్ టైంలో రైట్ హెల్ప్ దొరికితే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక అవసరంలో ఉన్నప్పుడు కరెక్ట్‌గా అదే టైంకి మనకి ఏది కావాలో అది ఎవరైనా తెచ్చిస్తే మనకి ఎంత బ్లెస్సింగ్‌గా ఫీల్ అవుతామో, ఎంత లక్కీగా ఫీల్ అవుతామో, అయితే దేవుడు కూడా మనకు రైట్ టైంలో రైట్ హెల్ప్ దేవుని దగ్గర నుంచి రావాలి అంటే నీవు కొన్ని చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మొదటిగా నీవు విశ్రాంతి దినమును ఆచరించాలంట. 6 దినములు పనిచేసి 7వ దినము నాడు అది దేవుని యొక్క పరిశుద్ధ దినము. అది విశ్రాంతి దినము. దేవుణ్ణి ఆరాధించవలసిన దినము. దేవునికి సమయం ఇవ్వాల్సిన దినము. మరి ఆ దినం రోజు నీవు దేవుణ్ణి కనపరిస్తే, దేవుడికి పరిశుద్ధంగా నువ్వు ఆచరిస్తే, దేవుడు తప్పక నీకు రైట్ టైంలో రైట్ హెల్ప్‌గా దేవుడు ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి రెండవదిగా ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఆయన మందిరంలో మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ మందిరంలో ఉన్న యాజకుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ ఎన్వైర్మెంట్ పట్ల మనకున్న ప్రవర్తన ఎలా ఉంది? అసలు ఆ మందిరం అంటే మన హృదయంలో ఉన్న చోటేంటి? ఇవన్నీ మనం గ్రహించుకొని దేవుని మందిరాన్ని మనం సన్మానిస్తే మనకి దేవుడు సకాలంలో మనకి సహాయం చేస్తాడంట. మరి అట్లనే మూడవదిగా మీరు నా కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మోషే ద్వారా దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. మీరు వ్యభిచరింపకూడదు, మీరు అబద్ధాలు ఆడకూడదని రకరకాల మనకు తెలిసినవే అవన్నీ, తల్లిదండ్రులు సన్మానించాలి అని, పొరుగువాని సొమ్ము ఆశించకూడదని మనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అట్లనే దేవుడు కొన్ని నిబంధనలు కూడా ఇచ్చాడు, అవన్నీ గైకొనమని. మరి ఇవన్నీ మనం పాటించినప్పుడంట మనకి సకాలంలో వర్షాకాలంలో వర్షం వస్తుందంట, మన భూమి పంటలనిస్తుంది, మన చెట్లు ఫలిస్తాయంట. మరి ఒక సమృద్ధితో ఫలభరితంగా మనం ఉన్నప్పుడు మనకు హ్యాపీగా ఉంటుంది, మన బంధుమిత్రులకు, మన రక్త సంబంధికులకు హ్యాపీగా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఆశీర్వదింపబడితే పైనున్న దేవుడు ఇంకా ఆయన సంతోషంగా ఉంటాడు. మనకి ఏ టైంలో ఏది మనకి సమకూర్చాలో దేవుడికి తెలుసు కనుక ఆయన పట్ల మనము నిబద్ధత కలిగి ఉన్నప్పుడు, ఆయన పట్ల ఒబీడియన్స్ మనకున్నప్పుడు మనం తప్పక ఆశీర్వాదం పొందుకుంటాం. వర్షాకాలంలో వర్షం వస్తుందంట, మన భూమి ఫలిస్తుందంట, మన చెట్లు ఫలిస్తాయంటే వాటి అర్థం మనం ఫలభరితంగా ఉంటాం. మనం ఏ పని చేసినా అది ఫలవంతంగా ఉంటుంది. మనం పని పూనుకొని ఘనకార్యములు పూనుకొని గొప్ప విజయం పొందే వారంగా ఉంటామంట. మరి అట్లనే మనం తృప్తిగా భోజనం చేసి తృప్తిగా ఉంటామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మూడవదిగా మీ దేశంలో మీరు నిర్భయంగా నివసిస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్గా ఒక మానవుడికి ఏం కావాలండి? ఒక మానవుడు పాటుపడే దేనికోసం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పట్టెడు అన్నం కోసం, కడుపు నిండా తిని ప్రశాంతంగా ఉండేదానికోసం ఒక మానవుడు కష్టపడుతూ ఉంటాడు. మరి ఒకరు రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు, ఇంకొకరేంటి ఉన్న యావదాస్తిని కాపాడుకోవడానికి వారి గ్రాండ్ చిల్డ్రన్కి కూడబెట్టేవారు రకరకాల మంది. అల్టిమేట్గా చూసుకుంటే పట్టెడు అన్నం కోసం రకరకాల కష్టాలు పడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఎంత ధనం ఉన్నా, ఎంత ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి ఉంటే, లేదా తినలేని ఒక అనారోగ్య పరిస్థితి ఉంటే దాన్ని ఆ లోటుని ఎవరైనా పూడ్చగలరా? అసలు దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఒక హెల్త్ పోతే ఎవరైనా తెచ్చివ్వగలరా? అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే, నా ఆజ్ఞలను గైకుంటే, మీరు నా పరిశుద్ధ మందిరమును ప్రేమిస్తే, మీరు తృప్తిగా తిని మీరు సంతోషపడతారు. మరి అట్లనే మీ దేశంలో మీరు నిర్భయంగా ఉంటారు. పలానా రోగం వస్తుందనో, పలానా వారు నా మీద ఖడ్గం తీసుకొని వస్తారనో, ఇలాంటివి ఎవరో నన్ను చంపుతారనో, లేకపోతే ఇంకేదో శత్రు భయం నీకు లేకుండా నీవు నెమ్మదిగా ఉంటావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా విస్తరిస్తారంట, ఫలించి మీ జనాంగాన్ని దేవుడు విస్తరిస్తానంటున్నాడు. ఒంటరిగా ఉన్నావేమో కానీ దేవుడు అనేక మంది జనాలుగా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి
కేవలం దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన మాటలు వింటే దేవుడు ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. రైట్ టైంలో రైట్ హెల్ప్ ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. మరి అటువంటి హెల్ప్ ఎంత ప్రాముఖ్యమో ఒక ఫార్మర్కి తెలుసు అండి. ఎప్పుడు వర్షం కావాలో, ఎప్పుడు ఎండ కావాలో అవన్నీ ఒక ఫార్మర్కి తెలుసు. మరి రైట్ టైంలో రైట్ హెల్ప్ కూడా మనకి వస్తే ఎంత సంతోషంగా ఉంటామో. అయితే తర్వాత దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, మనం ఎప్పుడైతే ఆయన మాట వినకుండా తొలగిపోతామో ఆయన ఏం చేస్తారు తెలుసా? వీటన్నిటికి ఆపోజిట్గా అండి, అది కూడా 7 టైమ్స్ దేవుడు మనల్ని శిక్షిస్తానంటున్నాడు. రోగాలు మన మీదకి వస్తాయంట, లేకపోతే ఇంకా కరువులు శాపాలు మన మీదకి వస్తాయంట. అవి కూడా 7 టైమ్స్ ఎక్కువ వస్తాయంట. మరి మనం ఆశీర్వాదం పొందాలని దేవుడు ఆయన ఆలోచిస్తున్నాడు. మనల్ని ఆశీర్వాదించాలని దేవుడు ఎంతగానో ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. కనుక మనం శపించబడడం దేవునికి ఇష్టం కాదు. కనుక మనము దేవుని మాట విందాము, ఆయనలో నిలిచి ఉందాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయనకు మనము మహిమ తెచ్చే వారంగా ఉందాం. ఆమేన్.